నమస్తే అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ. సో పార్టీ అనౌన్స్మెంట్ చేసేసినారు ఒక రకంగా, అంటే పెట్టబోతున్నామని. సో డిసైడెడ్ అయితే ఇంకా ఇంకా 100% ఇంకా దీంట్లో ఏ మాత్రం తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు చెప్పదలుచుకున్నా, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. చాలా ఇప్పటిదాకా జరిగింది. బరాబర్ తెలంగాణ క్రాంతి దళ్ ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భావం అవుతుంది, ఉంటది. తెలంగాణలో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణ క్రాంతి దళ్ ప్రజాగుండె సవడులు, తెలంగాణ ప్రజాగుండె సవడులు వినిపిస్తేందుకు సిద్ధమవుతున్నది. నన్ను పైసలు ఉన్నాయా, పైసలు అవన్నీ ఏం ఆలోచించదలుచుకోలే. కేసీఆర్ దగ్గర కూడా తెలంగాణ ఆయన అనివార్యంగా అన్న టైంలో కూడా ఆయన దగ్గర లేకుండే. దర్వాలు ఆయన ఇల్లు ఎట్లా కట్టిండో అన్ని నాకు ఎరికే. దర్శన్ ఆ పార్టీ ఆఫీస్ ఎట్లా చేసిర్రు అవన్నీ తెలుసు. మంగళ షాపులు నడిపినరు. ఇప్పటిదాకా పొద్దున్న లేసారు రేవంత్ రెడ్డి మొత్తుకుంటారు బాత్రూమ్ కడిగినావు నువ్వు అక్కడ కేటీఆర్ అని. సో ఇవన్నీ అన్ని చూసినాం, అన్ని చూసినాం. కానీ ఇవాళ వాళ్ళు 1000 కోట్లకు పడిగెత్తి మొత్తం ఇల్లీగల్ పైసలు, దందాలు, భూదందాలు అన్ని చేసి సంపాదించుకొని కూర్చున్నారు. ఓకే, సంపాదించుకొని కూర్చున్నా కానీ తెలంగాణకి ఏమైనా ఒరగబెట్టిరా అంటే తెలంగాణలో ఇంకా ఆత్మహత్యలు ఆగుతలేవు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగుతలేవు. ఇంకా రెక్కాడితే డొక్కాడినటువంటి వ్యవస్థ ఇంకా ఉన్నది. ఇంకా ఆత్మగౌరవం గురించి తెలంగాణ ప్రజలు తాపత్రయపడుతున్నారు. ఇంకా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉన్నది అనేది ఉన్నది. కాబట్టినే మేము బరాబర్ 100% పార్టీ పెట్టుడే యువతరానికి కూడా సిద్ధంగా ఉండమని చెప్తున్నా. ఈ తెలంగాణను మనమే నిర్మించుకోవాలి. నవ తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం కమ్మని చెప్పి కోరుతున్నాం. నిజాయితీగా తెలంగాణ గురించి ఆలోచించేటువంటి వ్యక్తులకు మాత్రమే స్థానం ఉంటది. ఓకే, మరి ఇప్పుడు